హాయ్, వెల్కమ్ టు నా ఇష్టం. తెలుసు కదా మన ప్రోగ్రామ్ రూపాయికి 100. ఈరోజు మన నా ఇష్టం ప్రోగ్రాంలో స్పెషల్ గెస్ట్లు ఎవరో తెలుసా? బసంతి సినిమా హీరో గౌతమ్, అలాగే ఆయన ఫ్రెండ్గా చేసిన రణధీర్. వాళ్ళే ఈరోజు మా నా ఇష్టం ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓకే, మరి గౌతమ్ అంటే ఎవరో మీకు తెలుసో తెలియదు? ద గ్రేట్ కమెడియన్ బ్రహ్మానందం గారి కుమారుడు. ఓకే, కమాన్ అన్నా. నమస్తేనా? బాగున్నారా? బాగున్నా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎందుకు కంగ్రాచులేషన్స్? అంటే సినిమా గురించి మాట్లాడటానికి వచ్చారు, దేనికైనా వచ్చారా? సినిమా గురించి వచ్చిన దాని గురించి ఓకే, మీకు కూడా కంగ్రాచులేషన్స్ అన్న. ఒక మంచి క్యారెక్టర్ చేసిర్రు. థ్యాంక్ యూ. ఓకే, మనం ఈ బాసంతి సినిమా గురించి ఒక 10 నిమిషాలు నా ఇష్టం ప్రోగ్రాంలో మాట్లాడుకుందామా? సూపర్ అండి, కూర్చోండి. ఓకే అన్నా, కంగ్రాచులేషన్స్ మీకు. థ్యాంక్ యూ దర్శన. ఎందుకంటే ముచ్చటగా 3వ చేసిర్రు కాబట్టి. అవును అన్న, మీకు కూడా కంగ్రాచులేషన్స్ అన్న. ఇది 15వ సినిమా కదా? 15 మీకు కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న, ఇప్పుడు చెప్పండి అన్న, ఈ ప్రోగ్రాం పేరు నా ఇష్టం. ఓకే, ఈ నా ఇష్టం ప్రోగ్రాంలో మీ బసంతి సినిమా చూసిన. ఓకే, చూసిన తర్వాత మిమ్మల్ని కలవాలనుకున్నా, గ్యారంటీగా కలిసి మిమ్మల్ని నా ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నాం. ఓకేనా. ఈ బసంతి ఈ సినిమా గురించి చెప్పండి. ఈ సినిమా గురించి చెప్పాలంటే అంటే ఈ సినిమాకి ప్రస్తుతానికి అంటే చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, లేకపోతే లేడీస్, జెంట్స్ ఇట్లా ఏ ఉండదన్న. అందరూ కలిసి సినిమా చూడొచ్చు. మంచి సినిమా, అంటే ఒక సిన్సియర్ అటెంప్ట్ చేసాం అనమాట. ఈ సినిమాలో ఏంటంటే బేసిక్గా ఒక టెర్రరిస్ట్ బ్యాక్డ్రాప్ ఉంటుంది. టెర్రరిస్ట్ బ్యాక్డ్రాప్ అంటే ఇప్పుడు మనం న్యూస్లో చూస్తున్నాం అనుకోండి, టెర్రరిస్ట్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? చంపేయాలనిపిస్తుంది. అలాగే ఉంటుంది సినిమా. అదే ఫీల్డ్లో అంటే ఆ మూమెంట్ అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. దానికి తోడు ఏంటంటే ఒక చిన్న ఫ్రెండ్షిప్ వాల్యూ ఉంటుంది అనమాట. మా సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ ప్లే చేసిన రణధీర్ చేశాడు ఫ్రెండ్గా. ఏడిపించాడు జనాలు సెకండ్ హాఫ్లో మాత్రం. ఆ సీన్లో నాకు తెలిసిన వాళ్ళందరూ మాత్రం తుడుచుకుంటూనే ఉన్నారండి, అంత బాగా పండింది. సో ఫ్రెండ్షిప్ బేస్డ్, టెర్రరిజం బేస్డ్ అన్నీ ఉంటుంది అనమాట, లవ్ అన్నీ ఉంటాయి. ఓకే, నాకు ఇలా మెయిన్ ఏంటంటే ఈ బసంతి టైటిల్ ఉందన్న. ఈ టైటిల్లో మంచి గులాబీ పువ్వు పెట్టిర్రు, మీకే కినికల్ గన్ను పెట్టిర్రు. అంటే అర్థమైతే పబ్లిక్ ఇది ఏంది, టెర్రరిస్ట్ సినిమానా లేక ప్రేమ సినిమానా? బసంతి ఏమో మంచి పేరు కాదండి. ఇప్పుడు లోగో ఉందా? లోగో ఉంది. పైన పువ్వు ఉందా? పువ్వు ఉంది, కింద అది ఉంది, గన్ను ఉంది. రెండు కలిపి ఉన్నాయి కదండి. అవును, రెండు కలిపి సినిమాలో అంటే గన్నుకి ప్రేమకు డిఫరెన్స్ కదా. అంటే ఒకటి నేను చెప్తాను, చెప్పాను. ఇప్పుడు మీరున్నారు, మిమ్మల్ని చూస్తే రఫ్ క్యారెక్టర్, కానీ మీ మనసు చూస్తే అంత వెన్నగా ఉంటుంది. సేమ్ అదే అన్నట్టు సినిమా కూడా, మీద చూస్తే లవ్, కింద చూస్తే వైలెన్స్, రెండు కలిపాము అంతే. మీరు చిన్నప్పటి నుంచి ఇట్లా మాట్లాడుతున్నారు. మీ షోకి వచ్చాను కాబట్టి కొంచెం ఎనర్జీ ఉంటుంది మీతోటి మాట్లాడుతుంటే. అంటే మేము చూసి పెరిగాం కాబట్టి మీరు మాత్రం అసలు మారతలేరు. అసలు మీరు ఎట్లున్నారు అట్లే ఉన్నారు. దాసన్ అంటే దాసన్న, సత్యన్ అంటే సత్యన, అట్లే ఉన్నారు మీరు అసలు. అదే దాని సీక్రెట్ ఏంటో కనుక్కోవాలి మేము. అంటే మాకు ఆర్టిస్ట్లకు మాకు చాలా ప్లస్. అంటే ఇప్పుడు మీ ఇద్దరు కానీ చిన్న పెద్ద చిన్నోళ్ళే మేము మాకన్నా. ఇంకా అంటే మీకు రణధీర్ మాట్లాడుతుంటే ఏమనిపిస్తుంది మీకు? అంటే మీరు ఇంతసేపు మీ గురించి చెప్పాడు కదా, మీకు ఏమనిపిస్తుంది? నాకేమనిపిస్తుంది అంటే పర్టికులర్గా చాలా పెద్ద మనిషి, కాకపోతే లేట్ ఎంట్రీ ఇచ్చినట్టున్నాడు. కొంచెం లేట్గా వచ్చాడు. లేట్గా వచ్చిన లేటెస్ట్గా వస్తున్న టైప్లో వచ్చింది ఆయన. అంతే, మామూలు కదా మావాడు. ఆయన అప్పుడు రజనీకాంత్ అన్నట్టు నిజంగా రజనీకాంత్ ఆయనే. ఏమన్నా కరెక్ట్గా చూసావా, నాకు వేసాడు చెప్పడు అసలు. ఇప్పుడు హీరో మీకు ఏం నచ్చి మీ క్యారెక్టర్ ఒప్పుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్? అసలు అయితే ఇది నేను నా థర్డ్ సినిమా తర్వాత చేయాలి అసలు. ఫస్ట్ మాకు యువత తర్వాత ఈ సినిమా బసంతి చేద్దాం అనుకున్నాను. డైరెక్టర్ గారు ఆయన ఫస్ట్ ఫిల్మ్ బాణం చేశాడు. బాణం చేసిన తర్వాత ఈ సినిమా గౌతమ్ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వెతుకుతున్నాడు. అంటే ఈ క్యారెక్టర్ అంటే పర్టికులర్ ఈ సినిమాకి ఈ హీరో అని కావాలని ఎన్నో నరేషన్స్ అయినాయి, ఎన్ని ఆయనకు సెట్ అవుతలేదు ఫస్ట్ నుంచి. ఆ టైంలో గౌతమ్ కలిసి ఆయనకు ఈ సినిమాకి ఇతను ఈయన పర్ఫెక్ట్ అని ఈ సినిమా స్టార్ట్ చేశాడు. ఈ సినిమాలో నేను చేసే క్యారెక్టర్ అది నేను యువత తర్వాత, నేను అప్పుడు నా థర్డ్ ఫిల్మ్ తర్వాత ఈ క్యారెక్టర్ అనుకున్నాను. అప్పటి నుంచి నాకు ఆ క్యారెక్టర్ ఇష్టం. ఎందుకంటే డైరెక్టర్ గారు ఎప్పుడు కథ చెప్పినా ఈ క్యారెక్టర్ దగ్గర వచ్చి ఈ పర్టికులర్ సీన్ వచ్చినప్పుడు ఆయన ఏడుస్తాడు. సో నాకు ఇమోషనల్లీ చాలా కనెక్షన్ అయ్యి, అంటే చేయగలుగుతాను నేను, ఇది చేయాలి అని ఒక పట్టుదల పెరిగింది నాకు. సో నేను హీరోగా చేసినా కానీ నాకు ఈ క్యారెక్టర్ చేయాలని ఎంబడిపడి ఆయన ఒప్పించి బతిలాడుకొని చేశాను. అది ఓకేనా. అలాగే మీరు చెప్పండి. ఈ సినిమా ఒక లవ్ సబ్జెక్ట్ ఉంది, ఒక టెర్రరిజం ఉంది. అంటే ఈ రెండిట్లో ఏం నచ్చి బాగా ఈ సినిమా ఒప్పుకున్నారు మీరు? లైన్ అంటే ఈ సినిమాలో బేసిక్గా ఆ స్టోరీ ప్లాట్ అండి, అది అంటే అంత ఇంట్రెస్టింగ్ ప్లాట్ అది. అంటే ఇప్పుడు నేను ఇందాక మీరు మిమ్మల్ని అడిగినట్టు, ఇప్పుడు టెర్రరిజం కానీ లేకపోతే లవ్ కానీ ఫ్రెండ్స్ కానీ జనరల్గా అందరూ కనెక్ట్ అయ్యే పాయింట్ అండి సినిమాలో. బేసిక్గా అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ మనం చేసింది ఏం లేదండి. ఫ్రెండ్షిప్ అన్నాక ఎవరికైనా ఉండే రిలేషన్స్ ఉంటాయి,
ఆ టెర్రరిజం అన్నప్పుడు వచ్చే అగ్రెషన్ అందరికీ ఉంటుంది. లవ్ అనేది ఎవరి లైఫ్లోనూ అందరి లైఫ్లో ఉండాల్సిందే, అది అందరి లైఫ్లో జరిగేది ఫేజ్. సో అన్నీ కలిపి ఒక ప్లాట్లో చెప్పారండి ఆయన. సో అది ఇంట్రెస్టింగ్ అనిపించిందండి. ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దాం అంటేనా, ఇప్పుడు ఈ బాక్స్ని చూసిరా, ఇందులో మీరు ₹1 ఇచ్చారు అనుకున్నా, నేను మీకు ₹100 ఇస్తాను. అంటే రోజు ఇయ్యాను. నేను ఒక 5 ఎత్తుకుతున్నాను. ₹5 వేస్తే 500 ఇస్తారు. లేదండి, మీరు 500 వేసినా ₹1 100 ఇస్తామండి. అందుకని మీరు ఎక్కువ రిస్క్ పడకుండా ₹1 వేయండి. చాలా స్ట్రాంగ్గా ఉన్నారు చెప్పిన. మీరు 500 కాదు 1000 ఇచ్చినా నేను 100 ఇస్తాను. నేను ఒకటే. ఓకే, దాని భాష ఒకటే చెప్తా కదా, అంతే. ఆ టైం రజనీకాంత్ అన్నారు కదా మీరు, ఆ టైం కనెక్ట్ అయ్యారు బాగా. అయితే ఇప్పుడు నేను 5 క్వశ్చన్లు అడుగుతా అన్న ఈ నా ఇష్టం ప్రోగ్రాంలో. 5 క్వశ్చన్లు కరెక్ట్గా సమాధానం చెప్తే ఈ ₹100 మీకు ఇచ్చేస్తా. ఓకే, ₹1 పోతుంది మీరు. ₹1 పోద్దు. ఓకే ఓకే అన్న. ఓకే, ఫస్ట్ ₹100 వేయండి. మరి 5 వేస్తున్నాను. 5 వేసేయండి. మన గౌతమ్ గారు ₹5 వేసిండు. అందరు ₹1 వేస్తారు. అదే సౌండ్ పార్టీ కదా, సౌండ్ పార్టీ. ఆనందం సక్సెస్లో ఉన్నామండి. సక్సెస్లో ఉన్నారా? ఇప్పుడు సక్సెస్లో ఉన్నప్పుడు ₹5 వేస్తారేమో, నాకు 5,000 వేయాలి. కానీ అంటే మీరు అన్నారు కదా, అంటే మీరు రూల్ అలా చెప్పారు కాబట్టి అలా చేసామండి. లేట్ 5,000 ఇష్టం. అంటే ఈ సౌండ్కి ఆ నోటికి సరిపోదేమో. ఇది మంచి సెంటర్ ఇది అన్నా. ఓకే అన్న, ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా నేను. బ్రహ్మానందం గారు ఫస్ట్ చేసిన సినిమా పేరేంటి? అహనాపల్లి అంటాను. వా, అసలు ఇది ఈయనని అడగబెట్టేదని మీరు కూడా అనుకుంటారు. కానీ ఈయనకు సినిమాల మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో, మా నాయన ఏ సినిమా చేసినా ఫస్ట్ ఆలోచిస్తాడు అనుకున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే ఏదో చేసేదండి అంటే అనుకున్నా, ఏం ఆలోచించకుండా కరెక్ట్ చెప్పాడు అన్న. కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే చాలా గుర్తుపెట్టుకోండి. ఓకే అన్న, ఇప్పుడు మీరు ఆయన సినిమాల నుంచి ఒక డైలాగ్ చెప్తారు మీరు. కాల్తో గేమ్స్ ఆడుకో, శాల్ తిల్లేసిపోతాయి. సూపర్. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్గా సమాధానం చెప్పారు అన్న. నువ్వు సాక్ష్యం, ఇంకా 4 ఉన్నాయి. ఇప్పుడు ఈ బసంతి గురించి చెప్పాను అన్న. ఈ బసంతి సినిమా సాంగ్స్ అయితే హైలైట్ ఉన్నాయి. సాంగ్స్ అయితే చాలా మంది బాగా వింటారు. ఆరాలో చూసినా కూడా అవే వింటారు. ఎందుకు ఇంత హిట్ అయినాయి ఈ సాంగ్స్? అంటే ఇంత హిట్ అవడానికి రీజన్ కేవలం వన్ అండ్ ఓన్లీ రీజన్ మణిశర్మ గారు అండి. మణిశర్మ గారు అండ్ మణిశర్మ గారికి చైతన్య గారికి ఉన్న ర్యాప్ అండి. ఎందుకంటే ఆయన చాలా పర్సనల్గా తీసుకున్నారు మణిశర్మ గారు. ఎందుకంటే బాణం కాంబినేషన్ కూడా సేమ్ కాంబినేషన్ అండి. చైతన్య దంతలూరి గారు మణిశర్మ గారే. ఆయన ఒకరోజు చైతన్య గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నారంటండి, అరే మన కాంబినేషన్ హిట్ అయింది కదా, మనం ఈ సినిమా కూడా అంతే ప్రెస్టీజియస్గా తీసుకుని దానికి మించిన ఆల్బమ్ ఇవ్వాలరా అని ఆయన చాలా కసిగా ఇష్టంగా చేసిన ఇదనమాట. అదొక సోల్ రీజన్ అనుకుంటాను. ఇవాళ ఈ ఆడియో ఇంత మంచి హిట్ వచ్చిందంటే ఆయన అంత ఫోకస్గా చేసినందుకేనండి మణిశర్మ గారు. 100% ఇంకా ఆయన అంటే ఒక ఆడియోనే కాదండి, సినిమా చూస్తే సినిమాలో మీరు అంటే కొన్ని ఇంటెన్స్ సీన్స్ కానీ లేకపోతే ఏదైనా సీన్స్కి మీరు అలా కూర్చుని చూస్తున్నారు అంటే కేవలం ఆయన వచ్చే సౌండ్ అండి వెనకాల. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవాళ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. సార్ మణిశర్మ గారు ఈ ఆపర్చునిటీ తీసుకుంటున్నానండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ స్టోరీ చెప్పినప్పుడు మీ పర్టికులర్గా టెర్రరిజం ఒకటి చెప్పారు, ఇవి చెప్పారు. సో ఇప్పుడు డైరెక్టర్ ఎన్ని రోజులు స్టోరీ చెప్పింది మీకు? ఇది ఎన్ని రోజులు కాదండి, యాక్చువల్గా ఇది ఆయనకి బాణం కంటే ముందు చేద్దాం అనుకున్నారండి సినిమా. ఓకే ఓకే, ఆయన ఫస్ట్ సినిమా ఇదే చేద్దాం అనుకున్నారు. సో ఆ ఫైల్ ఆల్రెడీ ఉందండి, రెడీగా ఉంది. నేను ఒకరోజు ఊరికి నేను బాణం పెద్ద ఫ్యాన్ అనమాట. ఆ తర్వాత ఊరికి ఒకరోజు కూర్చొని డిస్కషన్ చేసిన తర్వాత ఆయనతో స్టేటస్ కనుక్కుందాం, ఆయన మీటింగ్ ఏంటో చూద్దాం అనుకుని ఒకరోజు మీటింగ్ చేయడం జరిగింది. ఆయన కరెక్ట్గా నన్ను కలిసిన 2వ రోజుకి నేను ఫస్ట్ స్క్రిప్ట్ చెప్తాను గౌతమ్, ఆ తర్వాత మనం ఏదైనా మాట్లాడుకుందాం అన్న. 2 రోజుల తర్వాత ఆయన స్క్రిప్ట్ తీసుకురావడం జరిగింది. ఓకే, అప్పుడు వినటం జరిగింది. ఇప్పుడు ఈ సిట్టింగ్స్లలో డాడీ కూడా కూర్చున్నాడా? డాడీకి అసలు ప్లాట్ తెలుసు ఫస్ట్ అంతే. ఓకే ఓకే, కేవలం డైరెక్టర్ గారి మీద నమ్మకంతో ఆయనకి ప్లాట్ మాత్రం తెలుసు. ఆ తర్వాత ఫస్ట్ కాపీ చూసారు డైరెక్ట్గా. ఈ లోపు సెట్కి రావడం కానీ ఫోన్లు చేయడం కానీ ఎలా జరుగుతుంది ఏంటి ఏది లేదండి, ఆయన కాన్ఫిడెంట్గా అలా కూర్చున్నారు అంతే. ఇప్పుడు ఈ సినిమా ప్రొడక్షన్ ఎవరైనా? ప్రొడ్యూసర్ గారు చైతన్య గారు అండి, చైతన్య గారు అండ్ కో ప్రొడ్యూసర్ వివేక్ గారు అండి. ఇంతకుముందు సినిమాలు ఇచ్చారా వీళ్ళు? లేదండి, అంటే ఆయన కో ప్రొడ్యూసర్ చాలా సినిమాలు పనిచేశారు. ఓకే, చైతన్య గారిది ఫస్ట్ సినిమా అండి. ఆయన సొంతగా ఆయన బ్యానర్లోనే సినిమా స్టార్ట్ చేశారు. ఓకే, అంటే మీరు స్టోరీ వినేటప్పుడు కానీ కొన్ని సీన్స్లో వచ్చాం కానీ డాడీ ఇల్లు తీసుకోరా ఆయన సజెషన్స్ కానీ? అంటే ఇప్పుడు ఆయన ఉన్న లేదండి, అంటే టోటల్గా చైతన్య గారి మీద వెళ్ళిపోయాడు అంతేనా? ఇంకా ఆయన ఏం చెప్తే అదే అలాగే చేసాడు. సినిమా అంతా ఆయన 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 ఫుడ్ స్టెప్స్లోనే వెళ్ళాడు కంప్లీట్గా చైతన్య గారు అంతే. మీ ఇన్వాల్వ్మెంట్ అయిన స్టోరీలో కానీ అసలు నాన్నగారు అయితే అసలు దేనిలోనూ రాలేదు. ఇంతవరకు ఒక ఫోన్ కూడా చేసి నేను ఇంటికి వచ్చిన తర్వాత కూడా షూటింగ్ ఎలా జరిగిందో కాదు, బాగానే జరిగిందా అయిపోయింది అంతే. అంటే ఆయన కేవలం డైరెక్టర్ గారి మీద నమ్మకం అనమాట. ఓకే ఓకే, అంతే. ఓకేనా. నెక్స్ట్ మూవీ ఏ టైప్ ఆఫ్ మూవీ చేయబోతున్నారు?
అది ప్రస్తుతానికైతే నాకు అంటే జరుగుతున్నాయండి, ఒక 10 రోజుల్లో అనౌన్స్మెంట్ వస్తుందేమో. డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. ఏ టైప్ అనేది ఇంకా తెలియదండి, ఇంకా డైరెక్టర్ గారు ఫైనల్ చేయాలి. ఓకేనా. ఇంకోటి మీకు గ్యాప్ ఎందుకు సినిమా కొంచెం గ్యాప్ ఎందుకు తీసుకుంటున్నారు? ఇది అందరూ అడుగుతున్నానండి. ఒకటే రీజన్ ఏంటంటే ఫస్ట్ సినిమా చేసినప్పుడు నాకు 19 years అండి, పలకలో చేసింది. ఆ తర్వాత నా స్టడీస్ ఫినిష్ చేసుకున్నాను. ఆ తర్వాత వారేమో సినిమా చేశాను, అది పెద్దగా ఆడలేదు. దాని తర్వాత కొంచెం టైం తీసుకుని జాగ్రత్తగా చేసుకుందామని స్క్రిప్ట్లు వింటాం ఇవన్నీ చేసిన తర్వాత ఈ సినిమా చేశాను. అంత పర్టికులర్గా రీజన్ ఏం లేదు. ఇప్పుడు చదువు అయిపోయిందా మీది? చదువు అంత ఏం చదువుకున్నారు? బీబీఏ చేశానండి. బీబీఎస్. ఓకేనా. ఇప్పుడు చదువు ఎప్పుడు పక్కన పెట్టేశారు, మొత్తం టోటల్ కాన్సన్ట్రేషన్ అంతా సినిమాల మీదనేనా? మొత్తం సినిమాల మీద. అది పక్కన పెట్టేసారని అనకండి, చదువు అనేది ఇంకా చదువుతారా అంటే కాదండి, చదవటం కాదు కానీ బట్ అది చాలా ఇంపార్టెంట్ అండి. అవునా? అది ఉండాల్సిందే. మీ అంబిషన్ ఏంటంటే మీరు ఒక కామెడియన్ హీరో అవుదాం అనుకుంటున్నారా, లేక కామెడీ క్యారెక్టర్ చేద్దాం అనుకుంటున్నారా, టోటల్ డిఫరెంట్ హీరో అవుదాం అనుకుంటున్నారా? ఏం లేదు, అలా పర్టికులర్గా ఏం లేదండి. కామెడీ వస్తే కామెడీ చేస్తాం, లేదా సీరియస్ అంటే సీరియస్ చేస్తాం, లవ్ అంటే లవ్, ఏదైనా సరే ఒక యాక్టర్గా ప్రూవ్ చేసుకోవడానికి ఉంటే సరిపోతుంది. మంచి యాక్టర్ అంటే బసంతి సినిమాతో ప్రూవ్ అయిపోయారు మీరు పక్క. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. పబ్లిక్ అందరు బయట పోయినా కూడా చాలా మంది మెయిన్గా ఏంటంటే వాల్ పోస్టర్ కొట్టేసింది దెబ్బ, పువ్వు గన్ను, అసలు ఏంది ఇది ఫేస్ ఈయనకు ఏంది లవ్ ఫెయిల్ అయ్యి దెబ్బలు తిన పోస్టర్ పెట్టిన అన్నట్టు టైప్లో ఉన్నది. ఓకేనా. ఈ సినిమాకి వస్తే ఇంకా లొకేషన్ గురించి చెప్పండి. లొకేషన్స్ గురించి చెప్పాలంటే ఈ సినిమాకి సంబంధించి డైరెక్టర్ గారు ఒకటే పెట్టుకున్నారండి. సినిమా హైదరాబాద్లో జరుగుతుంది, హైదరాబాద్ బేస్ స్టోరీ. ఒక ముస్లిం హిందూ మధ్యలో లవ్ స్టోరీ. సో టోటల్గా హైదరాబాద్లోనే చేయాలని ఆయన ఇంటెన్షన్గా చేసిందండి. ఒక షాట్ కూడా హైదరాబాద్ బయట చేసింది కానీ కంప్లీట్గా హైదరాబాద్. సాంగ్స్ కానీ లేకపోతే సీన్స్ కానీ మా కాలేజ్ కానీ అంతా హైదరాబాద్లో చేసాం టోటల్. ఓకేనా. మనకు 5 క్వశ్చన్లు అనుకున్నాం, మనకు 4 క్వశ్చన్లు నా ఇష్టం ప్రోగ్రాంలో, ఇంకా మిగతా 4 క్వశ్చన్లు ఉన్నాయి. అవునా? మిమ్మల్ని కూడా ఒక క్వశ్చన్ అడుగుతా. మీరు రూపాయలు కాబట్టి ఫస్ట్ ఇది ఖతం చేస్తే ఈ దుకాణం బంద్ చేస్తే నెక్స్ట్ దుకాణం కడుకు వస్తాం. ఇక్కడ బిజినెస్ మన 2 కాంపిటీషన్ అయిపోతాయి మళ్ళీ నేను ఇప్పుడు 100 పెట్టుకున్నా. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇద్దరికి చెరో 100 ఇవ్వాలి. ఆయన ఓడిపోయిన నువ్వు గెలుస్తావు, నువ్వు గెలిస్తే ఆయన ఓడిపోతాడు. 50 మీ తర్వాత పంచుకోర్రి, నాకు కొంచెం క్లారిటీ ఉంటుంది. ఎవరికైనా ఒకరికి ఇద్దాం అనుకుంటాను నేను 100. ఓకేనా? ఓకే అన్న. గంగోత్రి అనే సినిమాకి వచ్చింది. గంగోత్రి సినిమా ఉంది కదా? అవును. ఆ సినిమా డైరెక్టర్ పేరు ఏంటి? ఏంటన్నది నా ఫస్ట్ సినిమాకి పర్యవేక్షణ చేసిన ఆయన కె రాఘవేంద్ర గారు. 2వ క్వశ్చన్ కరెక్ట్ సమాధానం చెప్పినా మీరు. థ్యాంక్ యూ. కె రాఘవేంద్ర గారు అని చెప్పారు. థ్యాంక్ యూ అన్న. అనుకున్నా చెప్పిండా మొత్తం 100 ఇవ్వాలా ఇది ఒకటా? ఓకే అన్న. అసలు మామూలుగా జనరల్గానా మీరు ఏ టైప్ ఆఫ్ యాక్షన్ మూవీస్ కానీ లవ్ సబ్జెక్ట్స్ ఏది ఇష్టం మీకు ఎక్కువ? నాకు బాగా ఇష్టమైంది కామెడీ సినిమాలు. కామెడీ సినిమాలు కానీ లేకపోతే ఇంట్లో కూర్చున్నప్పుడు కామెడీ ఛానల్స్ కానీ ఏదైనా ఉంటే మాత్రం టక్కున ఆపేస్తానండి. అలా హాయిగా ఆ కామెడీ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాను. ఇంట్లో పడుకునేటప్పుడు కూడా కామెడీ ఛానల్ రన్ అవుతూ ఉంటుంది. హీరో విషయంలో అంటే మాస్ లుక్ ఇష్టమా, క్లాస్గా ఇష్టమా, ఒక సాఫ్ట్వేర్? నాకు పర్సనల్గా అని కాదండి, నేను చూడటానికి ఇష్టపడేది మాత్రం డెఫినెట్గా మాస్ అండి. నేను చూడటానికి ఇష్టపడే స్క్రీన్ మీద ఎవరన్నా అలా ఉంటే నాకు బాగా ఇష్టం. అలా మీరు ఉండడం ఓన్లీ. నా విషయానికి వస్తే నాకు తెలియదండి. నాకు అంటే అది మరి పోస్టర్ చూస్తే కొంచెం మాస్ లుక్ ఉందా మీది? టోటల్ మాస్ లుక్ ఉండదండి. ఈ సినిమాలో మీరు ట్రైలర్ చూసినా కూడా మీకు సినిమాలో చూసినా కూడా ఏమనిపిస్తుంది అంటే ఇది 4 కుర్రలతో పాటు వెళ్ళిపోద్దండి సబ్జెక్ట్. ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడే మారుతుందండి. అది ఒక సిచ్యువేషన్ ఒక బ్యాక్ డ్రాప్ వచ్చిన తర్వాత దానిలోంచి వచ్చిన చేంజ్ ఓవర్ వస్తుంది తప్ప సినిమా అంతా అక్కడెక్కడ ఉండదండి. సినిమా అంతా మామూలుగా అలా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. ఓకేనా. ఈ బసంతి హీరోయిన్ ఎక్కడ సెలెక్షన్ చేసారు? హీరోయిన్ బాంబే. ఓకే. బాంబేలో అంటే మేము ఆడిషన్స్ చేసాం, చైతన్య గారు చేశారనమాట. ఆడిషన్స్ చేసినప్పుడు ఏంటంటే సినిమాకి సంబంధించి ఆడిషన్ చేయలేదండి. సినిమాకి సంబంధించిన డైలాగులు చెప్పడం కానీ అట్లా ఆడిషన్ చేయలేదు. ఈ ఆడిషన్ డిఫరెంట్గా ఉండిందండి. అంటే తన పర్సనల్గా ఎలా ఉంటుంది, తన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది ఏంటనేది చూసి సెలెక్ట్ చేసుకున్నారు అనమాట. అంటే ఈ క్యారెక్టర్ ఏంటంటే కొంచెం స్ట్రాంగ్ గర్ల్, అంటే ఇప్పుడు కమిషనర్ కూతురు అయినా కూడా తనకి అది కనిపించదు బయట, సింపుల్గా ఉంటే తన ఇండివిజువాలిటీ తను కోరుకుంటుంది అనమాట. అలాంటి ఒక క్యారెక్టర్ కావాలి, అలాంటి పర్సనాలిటీ కావాలని పర్సనల్ క్వశ్చన్స్ అడిగి తన యాటిట్యూడ్ ఎలా ఉంటుందో తెలుసుకుని సెలెక్ట్ చేశాను అనమాట. ఓకేనా. 2 క్వశ్చన్లు కరెక్ట్ అని చెప్పారు, ఇంకా 3 క్వశ్చన్లు నేనా? నేను ఇప్పుడు 3వ క్వశ్చన్ అడగబోతున్నాను మిమ్మల్ని. నేను 3వ క్వశ్చన్ అడుగుతున్నా అన్న, అడగను మీరు ఏమని అనుకోండి. వెయిటింగ్ వెయిటింగా మీరు? నాకే టెన్షన్ ఉంది 100 పోతాయేమో చెప్తే. ఈయన మొత్తం షార్ప్ ఉన్నాడు, ఈయన అడిగిన దానికి టక్కుమని చెప్పేస్తున్నాను అంతేనా? ఓకేనా. స్వాతిముత్యం అనే సినిమా వచ్చింది, కమల్ హాసన్, కే విశ్వనాథ్ డైరెక్టర్. ఓకే. అందులో హీరోయిన్ ఎవరు? కమల్ హాసన్ పక్కన చేసినావే. మీరు ఇంత కష్టంగా అడిగితే నేను ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు.
ఏమన్నా కష్టం అంటాడు బనాస్తున్నా నన్ను బనాస్తున్నట్టున్నాడు అంతే ఉన్నట్టుంది తెలిసి గ్యాప్ తీసుకుంటున్నట్టవా అంటే నాకు ఒక్క నిమిషం ఒక్క ఆలోచించిన టైం కావాలి. ఇది కూడా నటిస్తున్నారు బాగానే మీరు వాడి పేరు ఆరుతో స్టార్ట్ అవుతుంది. ఆరుతో స్టార్ట్ అవుతుంది. నువ్వు తొందర చెప్పు, నాకు రాట్లా, ఇక్కడ దాకా నోటి దాకా ఉంది అది. ఆయనకి అన్ని వచ్చేసి ఆరేంది మొత్తం బయట మొత్తం చెప్పేటట్టున్నాడు ఎవరు రాధిక గారు. రాధిక గారు ఎనివే కంగ్రాట్స్ చేశాను అన్నా బాగా చెప్పింది అన్న సూపర్ చెప్తాడు. 3 క్వశ్చన్ కరెక్ట్ చెప్పేసిండు ఇంకా 2 క్వశ్చన్లు ఉన్నాయి ఆ 2 క్వశ్చన్లకి అయితే 100 ఇస్తాను నేను తర్వాత మాట్లాడుకుందాం ఆగు. ఉంది ఇంకా నీకో 100 పెడతా ఆగురా ఓకేనా అన్నా క్వశ్చన్ నెంబర్ 4 అన్న ఇది కూడా చెప్పేసేటట్టున్నాను నేను మీరు అడగండి. సాగర సంగమం సినిమాలో డైరెక్టర్ పేరేంటి? చాలా క్వశ్చన్ అడుగుతాను ఎప్పుడు అనుకోలేదు ఇంత ఆలోచించాలనుకోలేదు అంత టఫ్ క్వశ్చన్ అడుగుతాను నేను ఎప్పుడైనా ఇట్లుంటే నా క్వశ్చన్స్ ఇంత ఆలోచించాలన్నా నువ్వు మీ డైరెక్టర్ అయితే ఆలోచించాను నేను ఎంత ఈజీగా చెప్తాను చూసిరా అట్లుంటుంది మనది ఇంకా ఛాన్స్ లేదు ఇంతసేపు టైం ఇయ్యరా నీకు కే విశ్వనాథ్ గారు. కావాలని నువ్వు 100 రూపాయలు ఇద్దామనే ప్రోగ్రామ్ పెట్టుకున్నావు అసలు నాకు అర్థమైంది. నాకు ఇది నువ్వు సినిమా చూసినావు నచ్చింది ఎట్లా ఇద్దామనే ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యి వచ్చినావు నువ్వు అంటే నాకు ఇద్దాం లేదా నీకు ఇస్తాను నీకు 100 ఇచ్చేపోతాను నేను ఇట్లా వద్దని ఇచ్చిపోతాను నీకు నేను నువ్వు రాంగ్ ఆన్సర్ చెప్పి నీకు 100 ఇస్తాను నేను ఫిక్స్ అయిపోయినా గుర్తుపెట్టుకోండి అసలు. అదేనా ఫైనల్ నేను 5వ క్వశ్చన్ అడుగుతున్నా చంటబ్బాయి అని ఒక సినిమా వచ్చింది మెగాస్టార్ చిరంజీవిది ఆ సినిమా డైరెక్టర్ పేరేందన్న? ఆయన చూస్తే మొత్తం ఇంగ్లీష్ సినిమాలు తప్ప తెలుగు సినిమాలు చూడనట్టున్నాడు అందుకని 7 క్వశ్చన్లు అడుగుతున్నా ఆయన సూపర్ చేస్తున్నా ఆయన మా నాన్నగారికి నాకు మా ఫేవరెట్ డైరెక్టర్ జంజల్ గారు. ఎనీవేనా ఈ మన నా ఇష్టం ప్రోగ్రాంలో అన్న నీకు కూడా కంగ్రాచులేషన్స్ పక్క నుండి కొంచెం పుషప్ ఇచ్చి ఎంకరేజ్మెంట్ ఎనీవే కంగ్రాచులేషన్స్ మన నా ఇష్టం ప్రోగ్రాంలో గౌతమ్ గారు 100 రూపాయలు తెచ్చుకున్నాడు. థ్యాంక్ యూ. మీ సంతకం పెట్టిస్తారా? వద్దానా నేను ఆల్రెడీ పెట్టేసింది దాని మీద ఇప్పుడు నేను పెడితే దొంగ నోట్ అవుతుంది అది. థ్యాంక్ యూ. ఓకేనా మనకు మీకు నచ్చిన సాంగ్ కానీ డైలాగ్ కానీ ఒక డైలాగ్ చెప్పన్నా మన నా ఇష్టం ప్రోగ్రాంలో. తప్పు చేశారు, అబ్బాస్ని చంపినాలో భయాన్ని చంపేశారు, చచ్చిపోతానన్న భయంతో పాటు చంపడం తప్పన్న ఆలోచన కూడా నాలో చచ్చిపోయింది. సూపర్ అనా ఇంకోటి అసలు ఈ బసంతి సినిమా ఎందుకు చూడాలి అన్న వాళ్ళకి మీరు ఏ సమాధానం చెప్తారండి? ఇప్పుడు జనరల్గా ఎవరన్నా సరే ఇలాంటి సినిమా ఏదైనా అక్కడ కూర్చొని చూస్తున్నారు అనుకోండి, గ్యారంటీగా కనెక్ట్ అవుతారండి జనాలు. అంటే ఆ పాయింట్ ఎలాంటిది, ఆ ప్లాట్ ఎలాంటిది, అండ్ దీనిలో ఎలాంటి అంటే ఏజ్ డిఫరెన్సెస్ కానీ ఎవరిది ఏముండదండి. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక చిన్న పిల్లోడు ఉన్నాడండి థియేటర్లో మనం మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అది చూస్తూ సీట్ని కొట్టేస్తున్నాడు ఏంటి ఏమైందా అంటే నేను కొట్టేస్తానండి అంటున్నాడు. అంత అగ్రెషన్కి లోన్ అనమాట చిన్నపిల్లడు. పెద్దోళ్ళు కూడా ఒక మొన్న 3వ రోజు ఎప్పుడు వెళ్తున్నప్పుడు అండి సినిమా సెకండ్ షో చూసిన తర్వాత ముసలావిడ వచ్చారు దగ్గరికి వచ్చి ఆవిడ ఇలా తుడుచుకుంటూ వస్తున్నారు అన్నమాట, కళ్ళు తుడుచుకుంటూ వస్తున్నారు. నాన్న చాలా బాగా చేసావు అది ఇది మెచ్చుకున్నారు. అంటే అలాగే ఏజ్ డిఫరెన్స్ ఎవరికి లేదండి, అందరికీ నచ్చుతుంది సినిమా. ఒక మంచి సినిమా తీసేవని, హానర్ సినిమా తీసేవని అందరూ చెప్తున్నారు. సో దయచేసి ఎవరైనా చూడాలంటే మాత్రం తప్పకుండా చూడండి సినిమా. మంచి సినిమా తీసేవని మేము అందరం నమ్ముతున్నాం. సో మీకు కూడా నచ్చుద్దని నమ్ముతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ అన్న. మా నా ఇష్టం ప్రోగ్రామ్ మీరు పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ అన్న. అసలు బాసంతి తరఫున మాకు శుభాకాంక్షలు. మీరు థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఈ బాసంతి సినిమా సక్సెస్ఫుల్ కావాలని, సక్సెస్ 100 days కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. 10వ సినిమా కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. మా ప్రోగ్రామ్ ఇంతసేపు నేను చూసి ఉంటాను. ఇలా రూపాయి వేస్తే ఆయనకు 100 ఇచ్చిన, నీకు కూడా 200 ఏమియ్యా, 5 క్వశ్చన్లు వేస్తా, 5 క్వశ్చన్లు కరెక్ట్ సమాధానం చెప్తేనే 100 ఇస్తా. ఓకే నువ్వు రూపాయి వేసా అన్న? నేను రెడీలో ఉన్నా. ఓకే రూపాయినా ఇది అన్న? 5 రూపాయలు వేసిండే. రూపాయి వేసినాను. నువ్వు రూపాయి వేసి నువ్వు చెప్పినావు కదా రూపాయి వేస్తేనే అంటే ఇప్పుడు ఆయన ఇదే కాబట్టి 5 రూపాయలు వేసి నేను మామూలు క్యారెక్టర్ కాబట్టి నువ్వు రూపాయి వేస్తాను. క్యారెక్టర్ అట్లా ఉండదు అంతే. నన్ను తలుచుకుంటే దానిలో ఎన్నో వేయగలదు. అన్నది రాజ్యం అంతా అన్నది. మనసు ఉంది మా వాడి దగ్గర, మంచి మనసు ఉంది. మంచి ఆడికెళ్ళి ముందు మంచి మనసు దగ్గరే ఉన్నారు. అంతేనా? ఓకే అన్న. అసలు ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎందుకు ఇట్లా ఎలా వచ్చిందన్న?
అంటే ఇది నేను చెప్పాను కదా 3వ సినిమా తర్వాత నేను చేయాలి అసలు ఇది. సో అప్పటి నుండి వెయిట్ చేస్తున్నాను ఈ క్యారెక్టర్ కోసం. అది చైతన్య దంతులూరి డైరెక్టర్ గారిని నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను, నేను చేస్తాను అంటే రీసెంట్గా నేను హీరో చేసిన తర్వాత ఆయన అన్నాడు, ఎందుకు హీరో చేసావు కదా మళ్ళీ క్యారెక్టర్ ఎందుకు నీకు అవసరం లేదు. కానీ దానికైతే సారీ మధ్యలో దానికి మాత్రం మెచ్చుకోవాలండి. అదే హీరో చేస్తున్నప్పుడు సడన్ గా మళ్ళీ ఇలా చేయడం అనేది చాలా గట్స్ కావాలి. అంటే నాకు ఇష్టమే చైతన్య దంతులు గారు, ఆయన ఒకటి ఇష్టమైతే తను గౌతమ్ కూడా ఇష్టమే. సీరియస్లీ ఆ ఇష్టంతో చేశాను ఈ సినిమా. అలానే ఈ రోజు ఇష్టంగా ఉంటారు కాబట్టి నా ఇష్టం ప్రోగ్రామ్ మీతో చేస్తున్నాను నేను. మీరు ఇష్టం కాబట్టి మీరు నా ఇష్టం ప్రోగ్రామ్కి వచ్చాము. అదే ఇంకోటి మీ గట్స్ నేను ఎట్లా తెలుస్తుంది తెలుసా, మీ ఫేస్లో తెలుస్తలే. మిలిటరీ కమాండ్ అలాగా పాయింట్ వేసింది మీరు గట్స్ వల్ల వేస్తారు అవన్నీ. కటింగ్ కూడా చిన్నగా మొత్తం మిలిటరీ ఆఫీసర్ కమాండర్ నెక్స్ట్ ఫిల్మ్ చేస్తున్నాను దానికోసం. ఓహో ఏదన్నా నెక్స్ట్ తమిళ్లో ఒకటి చేస్తున్నాను దానికోసం ఈ కటింగ్ మిలిటరీ అంతా ఇప్పటి నుంచి క్యారెక్టర్లోకి వెళ్తాడు. ఇప్పుడేనా డై మాత్రం మంచిగా చేయరా. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని. పోకిరి సినిమా డైరెక్టర్ పేరేంది? సచ్చడ్. నేను ఈ డైరెక్టర్ని ఆయన్ని అడిగా ఏ సినిమాలు డైరెక్ట్ చేశారు. పేరు గుర్తొస్తుంది. పూరి జగన్నాథ్ గారు. చెప్పాలనుకున్నా నేను అసలు స్వీట్ ఆర్ట్ అసలు థ్యాంక్స్ దాసన్. చెప్పాలనుకున్నా నేను పోకిరి డైరెక్టర్ పూరి జగన్నాథ్ చెప్పాలనుకున్నా, మర్చిపోతా అనుకున్నా. నేను అనుకున్నాను ఇంపాసిబుల్ అనుకున్నా, బట్ బాగా చెప్పారు. థ్యాంక్స్ అన్నా. క్వశ్చన్ నెంబర్ 2, అత్తారింటికి దారేది సినిమా డైరెక్టర్ పేరేంది? అయిపోయింది, వదిలేరా నువ్వు గివ్ అప్. నీ వల్ల కాదు, నీ వల్ల కాదు. ఈయన స్మార్ట్గా ఉంటాడు, అందంగా ఉంటాడు, అసలు ఆయనే హీరోలా ఉంటాడు. అసలు ఆయన పవన్ కళ్యాణ్ అన్న. ఆయన పవన్ కళ్యాణ్ ఆయన బెస్ట్ ఫ్రెండ్ కూడా, డైరెక్టర్ కూడా, ఆయన బెస్ట్ ఫ్రెండ్ కూడా. పవన్ కళ్యాణ్ గారికి చాలా బెస్ట్ ఫ్రెండ్ కూడా. అయిపోయింది, నీ వల్ల కాదు. ఇంకా అలా నీ నోట్ దాకా వస్తుంటుంది, బయటకు చెప్పు. వస్తలేదండి, అరే నమ్మలేదు, నిజంగా వస్తలేదు. ఇది నేను జోక్ అనుకున్నా, ఇది నిజంగా వస్తలేదు. ఓకే అనే అన్నో చెప్పాను ఇంక చాలా చెప్పి. నిజంగానే అన్న మీరు సినిమా హీరోగా చేసిరన్నా? ఆయన ఫేస్ వస్తుంది కానీ పేరు వస్తుంది. దాసనా తెలుసు నాకు, ఆయన అందంగా ఉంటాడు, ఆయనే హీరోలా ఉంటాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు హీరో పెట్టి చేశారు ఆ సినిమా, త్రివిక్రమ్ శ్రీనివాస్. అన్నా అప్పటి నుంచి నువ్వు హీరో డైరెక్టర్ పట్టుకొని ఆయన హీరోలా ఉంటాడు. నెక్స్ట్ ఆయన సినిమా హీరో ఇస్తున్నాడు. లేదు అసలు హీరో అంటుండే హీరో అంటుండే పవన్ కళ్యాణ్ పక్కన పెట్టిండు. ఏదో ఉంది మ్యాచ్ ఫిక్సింగ్. లేదు ఏం లేదు ఫస్ట్ హీరో అంటున్నావు. ఆయన హీరోలా ఉంటాడు. హీరోలా ఉంటాడు. మీరు చేసి ఉంటారు, ఆయనతో ఒకటి చేసి ఉంటారు. ఆయనతో ఇంటర్వ్యూ చేసినాము, బట్ ఆయన సినిమాలు చేయలేదు. అంత అవకాశం లేదు, మా అదృష్టం రాలేదు మాకు. వస్తుంది అసలు. ఓకేనా, మీరు 2 క్వశ్చన్ చాలా బాగా ఆనందంగా సంబంధించి చెప్పారు రెడ్డి సాబ్. నేను కనుక ఇప్పుడు 3వది అడుగుతున్నా, అడగాల. మొన్నటి వరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి పేరేంది? కిరణ్ కుమార్ రెడ్డి తెలుసా? రెడ్డి సాబ్ బాగా చెప్పిండి, కిరణ్ కుమార్ రెడ్డి సాబ్ అని. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనే కదా. మీ చుట్టమైంది కాదండి? ఏం లేదా? కలిసినా ఎప్పుడన్నా? కలిసినావు కదా, ఏ విషయం ల్యాండ్ కలిసినావు, మంచిదన్నా. 3 క్వశ్చన్లకు మాత్రం రెడ్డి సాబ్ బాగా చెప్పిండు, కనుక ఇంకా 2 క్వశ్చన్లు ఉన్నాయి. 4వ క్వశ్చన్ అడుగుతున్నా. ప్రభాస్తో సినిమా తీసిండు, 150 రోజులు అయింది సినిమాది. ఆ డైరెక్టర్ పేరేందన్నా? ఇప్పుడు బాహుబలి కూడా తీస్తున్నారు, రాజమౌళి గారు. నీకుందా ఏమన్నా? అన్నా నేను రెడ్డి సాబ్, నేను ఫైనల్గా నేను 5వ క్వశ్చన్ అడుగుతున్నా. సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన అన్నా అయితే నా 100వ సినిమా పేరేంది? ఓకేనా, ఇప్పుడు ఈ బసంత సినిమా, ఆ సినిమా నుంచి నీకు నచ్చిన డైలాగ్ చెప్పు. నా బసంత సినిమాలో నాకు ఒక సూపర్ డైలాగ్ ఉంటుంది, అంటే అది హత్తుకుపోయిన డైలాగ్. అది నాకు పర్సనల్గా నాకు చాలా ఇష్టం. అది నిజం కూడా, అది నిజం యాక్చువల్లీ. అదేమంటారంటే పరిచయాన్ని మర్చిపోవచ్చు కానీ ప్రేమను మర్చిపోలేము రా అంటే. అంటే పరిచయాన్ని మర్చిపోవచ్చు కానీ ప్రేమ అనేది మన లోపల ఉంటుంది, అది ఎప్పటికీ మర్చిపోలేము. సూపర్ డైలాగ్. ఎవరైనా రాసింది? చిన్న కొత్త రైటర్ శ్రీకాంత్. సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు ఆయనకి, సాఫ్ట్వేర్ ఇంజనీర్, బుక్స్ రాసుకుంటున్నారు అనమాట. ఆయన ఫస్ట్ ఫిల్మ్ సినిమా రైటర్. ఓకే ఓకే. నార్మల్ లాంగ్వేజ్లో ఈ భలే రాశాడు డైలాగ్స్ కూడా. నార్మల్ అంటే మనం నార్మల్గా మాట్లాడుకునేది కానీ కాకపోతే సూపర్ పంచెస్. ఇప్పుడు అంటే అంత కంటెంట్, అంత పాయింట్ని
కరెక్ట్గా సింపుల్ వర్డ్స్లో స్ట్రైకింగ్గా చెప్పేస్తాడు. ఓకే. ఇంకోటి అన్న మనకి అసలు ఈ బసంతి సినిమా టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి, అసలు కారణం ఏంటి? రీజన్ ఏం లేదండి, ఆయనకి డైరెక్టర్ గారికి బసంతి అంటే షోలే సినిమాలో ఆ పేరు ఇష్టం అనమాట. ఓకే అండ్ రంగ్ దే బసంతిలో బసంతి ఇష్టం. అండ్ ఆయన బేసిక్గా ఏంటంటే బసంతి అనేది ఒక కలర్ ఆఫ్ రెవల్యూషన్ అన్న. ఎల్లో అనేది ఫ్రెండ్షిప్ కూడా కలర్ అవును. అనమాట. సో అది ఆ రీజన్ వల్ల పర్టికులర్గా దీనికి పెట్టడం జరిగింది. మరి రెడ్ కలర్ వేసి మన మరి ఎల్లో కలర్ పెట్టకుండా, అంటే ఆయనకి ఎల్లో ఇష్టం కదా. అంటే దానికి కూడా ఆ లోగో వెనక కూడా వీళ్ళిద్దరు కుట్రే ఉంది. అంతేనా? డైరెక్టర్ వీళ్ళిద్దరు కుట్రు అసలు. ఒక రోజు అనుకొని వీళ్ళిద్దరు కలిసి ఒకటే రోజు ఒక రోజు అనుకొని చేసేస్తారు ఆ లోగో. సూపర్ లోగో, మంచి హిట్ అయింది. లోగో బాగా హిట్ అయింది. అంటే ఆ రోజు ఊరికే మామూలుగా ఇంట్లో రూమ్లో కూర్చున్నాం, ఓకే ఓకే. ఆయన స్క్రిప్ట్ రాసుకుంటున్నారు, సడన్గా వచ్చింది ఐడియా ఆయనకి, ఈ టైప్లో అలా పెట్టారు అనమాట. ఎనివేనా మా ప్రోగ్రాంలో కంగ్రాచులేషన్స్. నేను బసంతి సందర్భంగా ఈ బసంతి సినిమా ద్వారా మీ ఇద్దరిని కలిసినందుకు చాలా అదృష్టం అన్న నాకు. థ్యాంక్ యూ అన్న. మా అదృష్టం అసలు. ఎనివే ముందు ఈ 100 రూపాయలు గెలిచినందుకు చాలా సంతోషం అన్న నాకు. నా ఇష్టం ప్రోగ్రాం మీరు 100 గెలిచారు, మరి ఇన్సా 100 గెలిచాడు. ఇద్దరం. అసలు ఈ డైరెక్టర్ మెయిన్గా మిమ్మల్ని పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? నన్ను పెట్టుకోవడానికి పర్టికులర్గా రీజన్ ఏం లేదండి, ఆయన చాలా వాటిల్లో కూడా చెప్పారు. అంటే బాయ్ నెక్స్ట్ డోర్ కావాలి, ఎవరు అంటే ఇమేజ్ ఉన్న వాళ్ళు ఎవరు వద్దు పర్టికులర్గా అనుకుని నన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు గౌతమ్ ఈ క్యారెక్టర్ సరిపోతాడు అనిపించి పెట్టుకున్నారు. అంతే, పర్టికులర్ రీజన్ ఏం లేదన్న. ఇప్పుడు డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఒక మాటలో చెప్పండి, ఏం చెప్తారు ఆయన గురించి? చాలా చోట్ల చెప్పానండి నేను, అది ఎన్నిసార్లు చెప్పినా కూడా తక్కువే. ఎందుకంటే ఆయన అంత సిన్సియర్గా, ఆయన అంత హానెస్ట్గా, ఆయన అంత డెడికేటెడ్గా, కమిటెడ్గా నేను ఇంతవరకు అయితే ఎవరిని చూడలేదు. నాకున్న కొద్ది ఎక్స్పీరియన్స్లో కొంతమందిని చూశాను. బట్ ఐ థింక్ ఆయన దగ్గర నుంచి మాత్రం పర్సనల్గా ట్రావెల్ చేసుకున్నందుకు అది నేను బాగా నేర్చుకుంటాను. పొద్దునే షూటింగ్ వచ్చారంటే ఫోన్ ఆఫ్ అండి, సాయంత్రం షూటింగ్ అయిపోయాక ఫోన్ ఆన్, ఎడిటింగ్కి వెళ్ళినా ఏ పనికి వెళ్ళినా ఫోన్ ఆఫ్. సినిమా అంటే సినిమా అంతే, ఆయన కమిట్మెంట్, ఆయన డెడికేషన్, ఆయనకి అంత ఇష్టం సినిమా అంటే. ఓకేనా? కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ. ఓకే వ్యూవర్స్, చూసారు కదా మా ప్రోగ్రామ్ మీకు ఎంతగానో నచ్చిందని అనుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ వీక్ ఇదే టైంకు మళ్ళీ కాదు, అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, మీ దాసన్న.